బ్యాక్. దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్ అయినటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ ఓవర్వ్యూ మనం చూసాము. అయితే ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే నాకు కామెంట్ రూపంలో చేయడం జరుగుతుంది. సో సార్ ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్ కొంతమంది క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక ప్రత్యేక వీడియో తీశాను. సో ఈ వీడియోని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇలా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కోర్స్ బైపీసీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏం తీసుకోవాలంటే మేజర్గా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సార్ అని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నేను ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే కొద్దిగా మీరు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ కోర్స్ తీసుకుంటే లైఫ్ ఉంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఏ కోర్స్ తీసుకోవడం వల్ల మనకి కొంత ఫ్రీగా ఉండొచ్చు అనే విషయాన్ని కొంచెం చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మెడిసిన్ స్ట్రీమ్ చూద్దాము. సో మెడిసిన్ స్ట్రీమ్లో ఏముందంటే ఇక్కడ టోటల్లీ బేస్డ్ ఆన్ ద నీట్ ర్యాంక్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద నీట్ ర్యాంక్. సో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయవచ్చు. అంటే లైక్ డాక్టర్ అన్నమాట, ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్, యునాని, హోమియోపతి అండ్ అలోపతి అండ్ న్యాచురోపతి. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ద నీట్ ర్యాంక్ ద్వారా తీసుకుంటారు అన్నమాట. ఓకేనా? అదేవిధంగా బీడిఎస్ ఆల్సో, బీడిఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఓకేనా? అండ్ కమింగ్ టు మన అగ్రికల్చర్, బీఎస్సీ, వెటనరీ సైన్స్, ఫిజియోథెరపీ, బీఫార్మ్స్, ఇవన్నీ త్రూ ద ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎంసెట్ ర్యాంక్ ద్వారా, అంటే తెలంగాణ అయితే టీఏపీ సెట్గా చెప్పుకోవచ్చు. సో టీఏపీ సెట్ ర్యాంక్ ఆధారంగా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఇది షార్ట్ 2 yearsలో లేదా 3 yearsలో కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే మేజర్గా బీఎస్సీ నర్సింగ్, అంటే నెక్స్ట్ ఆక్యుపేషనల్ థెరపీ, బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ కార్డియాక్ టెక్నీషియన్, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, బీఎస్సీ రేడియోథెరపీ అండ్ బీఎస్సీ ఆపరేషన్ థెరపీ అండ్ బిఎంఎల్టీ, బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ టెక్నాలజీ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఇవి ఏంటంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మెడికల్ స్ట్రీమ్ ఉంటే సరిపోదు, మెడికల్తో పాటు అంటే డాక్టర్స్తో పాటు కొంతమంది నర్సెస్ కావాలి కాబట్టి, అటువంటి ఆపరేటర్స్, అటువంటి టెక్నీషియన్స్ కావాలి కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్ మీరు చూసే ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎంతోగానే ఉంది. కాబట్టి బైపీసీ చేసిన వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవడం మనకి చాలా మంచిది. ఇది కూడా త్రూ ద ఎంసెట్ ర్యాంక్ ద్వారానే తీసుకుంటారు, త్రూ ద ఎంసెట్ ర్యాంక్ ద్వారా. సో ఇది కూడా ఎంసెట్ ర్యాంక్ ద్వారానే మనల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో బైపీసీ విద్యార్థులు చాలా గమనించాలి కదా. నెక్స్ట్ కమింగ్ టు పారామెడికల్ కోర్సెస్. సో ఇది పారామెడికల్ కోర్సెస్ కొన్ని కాలేజెస్ ఏం చేస్తుంటే కొన్ని బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్ మెరిట్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది, లేదా వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో కానీ, లేదా ఏంటంటే బీఎస్సీ తర్వాత నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. అంటే ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లడ్ టెస్ట్ చేయడానికి కావాల్సి కావాలన్నా, యూరిన్ టెస్ట్ చేయాల్సి కావాలన్నా, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినా, హార్ట్ ఫెయిల్యూర్ అయినా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసీజ్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే డయాగ్నోసిస్ చేయడం కోసం ఒక పారామెడికల్ కోర్సెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అవి డయాలసిస్ టెక్నీషియన్ అండ్ ఈసీజీ టెక్నీషియన్, అంటే హార్ట్కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు, అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ ఉంటారు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. సో ఓటీటీ అంటాం దీన్ని మనం, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్. మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది సర్జన్స్ పక్కన, డాక్టర్ పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓటీటీ వాళ్ళు అనమాట, అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అనమాట. అదేవిధంగా ఈ పారామెడికల్ కోర్సెస్ అనేవి 2 to 3 years కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇది మంచి ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పవచ్చు అనమాట. సో దీనిలోంచి మనకి అబౌవ్ 18,000 నుంచి 20,000 నుంచి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు చదవండి. ఆ తర్వాత దీని యొక్క వచ్చేటువంటి కోర్సెస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత కొంత బయట మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఈ పారామెడికల్ కోర్సెస్. నెక్స్ట్ కమింగ్ టు డిగ్రీ కోర్సెస్. సో ఈ డిగ్రీ కోర్సెస్లో మేజర్ ఏంటంటే 3 years ఉన్నాయి, అదేవిధంగా 5 years కోర్సు కూడా ఉంది. అంటే 5 years కోర్స్ ఏంటంటే వాటిని మనం ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాం, ఐటీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటాం. సో ఇక్కడ ప్రత్యేకంగా 3 years కోర్సెస్ అనమాట. జనరల్గా మనం చేసేటువంటి డిగ్రీ కోర్సెస్ అంటే సో బీఎస్సీ హార్టికల్చర్ ఉంది, బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఉంది, అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ అండ్ బీఎస్సీ
బయోటెక్నాలజీ. అంటే ఇవన్నీ టోటల్గా యూజీ కోర్సెస్, అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అని చెప్పేసి అంటాము. 3 years ఉంటాయి, ప్లస్ విత్ పీజీ కూడా కలిపి ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ పీజీ అని కూడా చెప్పచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్, ఇది 5 years కోర్స్ ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే సేమ్ బీఎస్సీ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఇవన్నీ మనకి సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు సార్ మాకు ఈ పారామెడికల్ వద్దు, డిగ్రీ వద్దు, మేము ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ ఉన్నాం కొంతమంది విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఒక మీరు ఎంట్రన్స్ రాస్తే అది కూడా బేస్డ్ ఆన్ ద మెరిట్ ద్వారా మీకు గవర్నమెంట్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ సీట్స్ రాకపోతే ప్రైవేట్ కాలేజీ కూడా మీరు చేయవచ్చు అనమాట. సో అదేవిధంగా యూడిపిఈడి, ఇది కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది గేమ్స్ విద్యార్థులు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పీడీ టీచర్ అవ్వాలని మీకు ఉద్దేశం ఉంటే మీరు యూపీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళవచ్చు అనమాట. సో ఇవి జనరల్గా మనం బైపీసీ తర్వాత తీసుకున్నటువంటి కోర్సెస్. ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే మనకి కొంతమందికి మిలిటరీ ఆర్మీలో చేరాలని కొంతమంది ఉంటుంది. సో ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు సిఐఎస్ఎఫ్, అదేవిధంగా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, AIRA. సో ఎయిర్ ఫోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు కోర్సెస్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఏ చేసినా మీరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడంతా నెట్లో వస్తుంది కాబట్టి మీరు నెట్లో ప్రతి ఒక్క కోర్సు మీరు అప్లై చేసినా, కోర్సు మీరు డీటెయిల్స్ సెర్చ్ చేసినా మీకు ఈజీగా చూపిస్తుంది. బట్ ఏంటంటే మీకు గైడెన్స్ లేకపోతే మాత్రం, మీరు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే మాత్రం ఏ కోర్స్ తీసుకోవాలో మీకు అర్థం కాదు. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. సో పారామెడికల్ కోర్సెస్ కూడా లైఫ్ ఉంటుంది. అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేటువంటి బీఎస్సీ నర్సింగ్ మొత్తానికి బాగుంటుంది. ఇక మీకు డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక లక్ష్యం పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఆఫ్టర్ నీట్ కొట్టిన తర్వాతనే మీరు ఈ ఎంబీబీఎస్, బిఎంఎస్, బిహెచ్ఎంఎస్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా సార్ మేము నార్మల్ డిగ్రీ చేసుకుంటాం, డిగ్రీ చేసుకున్న తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఎంఎస్సి మాస్టర్ ఆఫ్ సైన్స్ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్లో అందులో మీరు ఎట్లా మీరు బైపీసీ కోర్స్ తీసుకున్నారు కాబట్టి బైపీసీలో మళ్ళీ బీఎస్సీ తీసుకున్నారు కాబట్టి అందులో బాటనీ స్ట్రీమ్లో బాటనీ చేయవచ్చు, జువాలజీ చేయవచ్చు, అదేవిధంగా కెమిస్ట్రీ చేయొచ్చు. అదేవిధంగా మీ సబ్జెక్ట్ మీరు డిగ్రీలో ఎటువంటి సబ్జెక్ట్స్ తీసుకున్నారు అంటే లైక్ బయోకెమిస్ట్రీ తీసుకుంటే ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయొచ్చు, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయొచ్చు, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేయొచ్చు. అదేవిధంగా సార్ మరి మేము ఎంబీఏ చేయొచ్చా సార్ అని కొంతమంది అడుగుతున్నారు. సో డిగ్రీ తర్వాత కూడా మీరు ఎంబీఏ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఎంబీఏ కూడా మీరు రాసుకోవచ్చు. సో ఎంబీఏ ఎగ్జామ్ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటాను కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క కోర్సు మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఏదో ఒక కోర్సు మీరు సెలెక్టెడ్ కోర్సు చూజ్ చేసినటువంటి కోర్సు ఏదైనా పర్లేదు, కానీ మీరు మాత్రం తొందరగా గెట్ ఇన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కోర్సెస్ అనేవి మంచి యూస్ఫుల్ కోర్సెస్ అనమాట. కాబట్టి ఈ కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు మంచి జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నమాట. షేర్ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి వాళ్ళకు 10 మందికి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని కొద్దిగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు అనమాట మొత్తం. ఓకేనా? థ్యాంక్ యూ.